ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిఎస్సి ఫలితాలను వెల్లడించింది. మరోవైపు మెరిట్ లిస్టు జారీకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ 6 పథకాలలో భాగంగా ఆ హామీ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి తొలి ఫైల్పై సంతకం చేశారు. అన్ని రకాల ప్రక్రియను పూర్తి చేసి 16,400 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ కూడా పూర్తయింది. కొద్ది రోజుల కిందటే ఫలితాలను ప్రకటించారు. మెరిట్ లిస్టును రేపు జారీ చేయనున్నారు. డిఎస్సి నియామకంలో మెరిట్ లిస్టు అనేది కీలకం. ఆ జాబితా రేపు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించింది పాఠశాల విద్యాశాఖ. క్రీడల కోటాకు సంబంధించి జాబితాలో కూడా రావడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు సిద్ధమవుతోంది. అందుకే మెరిట్ లిస్టు నిర్ణయించింది. సర్టిఫికెట్ల ఎంపిక జాబితా అంటే దాదాపు ఉద్యోగాలు పొందినట్టే. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు. వారిలో ఎవరినైనా సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు. మెరిట్ లిస్టు ప్రకారం అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. అయితే మొన్న ఫలితాలను ప్రకటించారు. కానీ ఉద్యోగాలు ఎవరికి దక్కాయో అన్నది స్పష్టత ఉండదు. ఒకవేళ మెరిట్ జాబితా విడుదల చేస్తే దీనిపై కొంత స్పష్టత వస్తుంది. అందుకే ఈ మెరిట్ లిస్టు కోసం అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెరిట్ జాబితాలో ఉద్యోగాలు వచ్చినట్టు కాదని, తుది జాబితా ప్రకటించిన తర్వాతే ఉద్యోగాలు కన్ఫర్మ్ అని చెబుతున్నారు. కానీ మెరిట్ లిస్టు ప్రకటిస్తే సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో జాబితా సిద్ధం చేసి 2వ వారంలో పోస్టింగులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.